అధ్యాయం 11 శ్రీ నృసింహ సరస్వతి అవతారం. స్వామివారు నృసింహ సరస్వతిగా ఎలా అవతరించారో నామధారకుడికి సిద్ధపురుషుడు చెప్తున్నాడు. నామధారక, అంతకుముందు మూర్ఖ బాలుని తీసుకుని సుశీల అనే ఆమె కృష్ణానదీ తీరంలో శ్రీపాద శ్రీవల్లభుల వారి దగ్గరికి వచ్చిందని మనం తెలుసుకున్నాం కదా. స్వామివారి అనుగ్రహంతో ఆమె అలాగే పూజలు చేస్తూ ఉండేది. శనివారంతో కూడినటువంటి త్రయోదశి యందు విశేషంగా శివపూజ చేస్తూ ఉండేది. ఆమె మరణించిన తర్వాత కరంజపురంలో బ్రాహ్మణ పుత్రికలాగా పుట్టింది. ఆమె తల్లిదండ్రులు యుక్త వయసు వచ్చిన తర్వాత మాధవుడనేటువంటి ఒక మంచి అతనితో ఆమెకు వివాహం జరిపిస్తారు. భార్యాభర్తలు ఇద్దరు శివభక్తులు అవటం వల్ల ప్రతిరోజు ప్రదోష వేళల్లో శివపూజను అత్యంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేస్తూ ఉండేవారు. కొంతకాలానికి ఆమె గర్భవతి అవుతుంది. నెలలు నిండిన తర్వాత పుష్యశుద్ధ విధియ నాడు ఒక శుభముహూర్తంలో మగబిడ్డని ప్రసవిస్తుంది. ఆ బిడ్డడు పుట్టినప్పుడే కేవకమని ఏడవటం మానేసి ఓం ఓం అంటూ పుడతాడు. బిడ్డడి జాతక చక్రాన్ని చూసిన జ్యోతిష్కులు ఈ బిడ్డడి నాలుకెందు సరస్వతీదేవి, హృదయంలో ఆదిశక్తి, చేతుల్లో లక్ష్మీదేవి ఉన్నారని చెప్పి అతడు ఈ సమస్త జగత్తుకే గురువు అవుతాడని చెప్తారు. పిల్లవాడికి పాలు సరిపోవటం లేదని ఆమె తన భర్త అయిన మాధవ శర్మకు చెప్పి ఒక ఆవును కొనుక్కురామని చెప్తుంది. చంటి పిల్లాడైనటువంటి నరహరి తన చేతిని తల్లి గుండెపై సోకిస్తాడు. వెంటనే ఆమె స్థానాల నుండి పాలు ధారగా కారుతాయి. ఆ బట్టలన్నీ తడిసిపోతాయి. తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపోతారు. ఆ పసివాడి హస్తస్పర్శి యందు ఏదో మహిమ ఉందని గ్రహిస్తారు. రోజులు గడుస్తుంటాయి. నరహరి పెద్దవాడవుతున్నాడు. అప్పుడప్పుడు ఓం అని అంటున్నాడు తప్ప ఏమీ మాట్లాడటం లేదు ఎవ్వరితోటి కూడా. దాంతో అతడి తల్లిదండ్రులు బిడ్డ మోగవాడేమో అనుకుంటూ బాధపడుతూ ఉన్నారు. మాధవ శర్మకు బిడ్డకు ఉపనయనం చేయాలని ఉంది. ఉపనయనం చేస్తే అతడు నిత్యం గాయత్రి మంత్రాన్ని, సంధ్యావందనాన్ని చెయ్యాలి. అయితే అతడికి మాటలు రావటం లేదు కదా, ఇది ఎలా సాధ్యపడుతుంది అని బాధపడుతూ ఉంటాడు. ఒకసారి తల్లి చూస్తుండగా నరహరి ఒక ఇనప ముక్కను పట్టుకుంటాడు. అది వెంటనే బంగారంగా మారిపోతుంది. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు వివరిస్తుంది. ఈసారి వాళ్ళిద్దరూ చూస్తుండగానే నరహరి మరో ఇనప ముక్కను పట్టుకోగా అది కూడా బంగారంగా మారిపోతుంది. ఆశ్చర్యంతో వాళ్ళకి నోట్లోంచి మాటలు రావు. అప్పుడు తల్లిదండ్రులు ఆ బాలుని కౌగిలించుకొని, నాయన, నీ లీలల్ని చూసే భాగ్యాన్ని అయితే మాకు ఇచ్చావు, కానీ నీ మాటలు వినే భాగ్యానికి మేము నోచుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు. అప్పుడు నరహరి ఉపనయనం తర్వాత తాను మాట్లాడగలనని, అంతవరకు బాధపడవద్దని వాళ్ళకి సంజ్ఞ ద్వారా తెలియచేస్తాడు. మాధవ శర్మ మంచి ముహూర్తం చూసి నరహరికి ఉపనయనాన్ని చేస్తాడు. తల్లి ఆజ్ఞ మేరకు యజ్ఞోపేత ధారణకే నరహరి తండ్రి వద్దకు వెళ్తాడు. తండ్రి అతడికి గాయత్రి మంత్ర దీక్షనిస్తాడు. తల్లి వద్దకు పోయి భిక్షాందేహి జనని అంటూ యాచిస్తాడు. తరువాత 4 వేదాలను పారాయణ చేస్తాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. తర్వాత నరహరి తల్లి వద్దకు పోయి దేశాటం చేయటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరతాడు. తల్లి చాలా కన్నీళ్లతోటి బాధపడుతుంది. వార్ధక్యంలో ఆదుకోవలసిన నువ్వే తీర్థయాత్రలకు వెళ్ళిపోతే ఇక మా గతి ఏంటని ప్రశ్నిస్తుంది. అప్పుడు నరహరి తన తల్లి శిరస్సుపై తన దివ్య హస్తాన్ని ఉంచుతాడు. ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగిస్తాడు. ఈ రహస్యాన్ని ఎవరికి తెలియనివ్వకుండా చూడమంటాడు. ఆమెకు మరో 4 కుమారులు జన్మిస్తారని, వాళ్ళు వృద్ధాప్యంలో వీళ్ళని ఆదుకుంటారని కూడా చెప్తాడు. అప్పుడు తల్లి నరహరితో ఋషుల రుణాన్ని తీర్చడం కోసం 12 సంవత్సరాలు వేదాధ్యయనాన్ని చేయమని, పితృరుణాన్ని తీర్చడం కోసం పెళ్లి చేసుకోవాల్సిందని, తర్వాత సన్యాసించవలసిందని కూడా చెబుతుంది. 11వ అధ్యాయం సమాప్తం.